నేటితో 2 సంవత్సరాలు గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. జియో నెంబర్ 03కు చట్టబద్ధత కల్పించాలి. గిరిజనులకు సీఎం సారు ప్రాణం పోయాలి. మెగా డిఎస్సిలో గిరిజనులకు అన్యాయం చేశారు. రాబోయే డిఎస్సిలో గిరిజనులకు న్యాయం చేయండి. పాచిపెంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు. జగన్ టీవీకు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జియో నెంబర్ 03కు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని, అలాగే గిరిజనులకు మెగా డిఎస్సి వద్దు, ఆదివాసీ స్పెషల్ డిఎస్సి ముద్దు అనే డిమాండ్తో అరకు నియోజకవర్గం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు లక్షలాది మంది గిరిజనుల సాక్షిగా అరకు వద్ద బహిరంగ సభలో గిరిజనులకు ఇచ్చిన హామీలు నేటికి 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా నేటికి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల్లో 2014లో నిరుద్యోగులకు 2000 నిరుద్యోగ భృతి ప్రకటించి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 2024 సంవత్సరంలో 3000 నిరుద్యోగ భృతి ప్రకటించారు. నేటికి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందటం లేదు. 5వ షెడ్యూల్ భూభాగం గిరిజన ప్రాంతంలో ప్రతి ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు గిరిజన నిరుద్యోగులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఇతర కంపెనీలలో ఉద్యోగాలకు వెళ్తూ గిరిజన నిరుద్యోగులు మరణిస్తున్నారు. అనేక సమస్యలతో కుటుంబాలు సతమతమవుతున్నారు. ప్రస్తుతం అటెండర్ పోస్టులకు కూడా పీహెచ్డీ, పీజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, లక్షలాది నిరుద్యోగులు రోడ్డున తిరుగుతున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అప్పటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి గిరిజనులకు అన్యాయం చేసిందని, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో కలిసి గిరిజనులకు మోసం చేయకూడదని డిమాండ్ చేస్తూ హెచ్చరించారు. గిరిజనులకు ఉద్యోగ భద్రత చట్టం అవసరం. గిరిజనులకు సుమారు 64 శాఖల్లో ఉద్యోగ భద్రత కల్పించే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలో గిరిజన ప్రతినిధులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ గిరిజన నాయకులు కూడా మౌనంగా ఉండకూడదని, గిరిజనుల హక్కుల కోసం గళం విప్పాలని డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చారు. గిరిజనుల తరఫున ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, జియో నెంబర్ 03కు చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్, అల్లూరి సీతారామరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా చైర్మన్ కన్నూరి ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్టి భగత్ రామ్, గంపరాయి భానుచందర్, చేట్టి ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలబదర్, సిహెచ్ రామచందర్, బి జాన్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు కె మితులటి కళ్యాణి తదితర గిరిజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, గిరిజనులపైన ప్రేమ ఉంటే, జియో నెంబర్ 3 చిట్కెల్లో 1 నిమిషంలో దాన్ని చట్టబద్ధత కల్పించవచ్చు. పార్లమెంట్లో అయినా దానికి సపరేట్గా ప్రత్యేక చట్టమైనా తీసుకురావచ్చు 5వ షెడ్యూల్ భూభాగంలో గిరిజనుల కోసం. కానీ గిరిజనులకి చిత్తశుద్ధి లేదు, గిరిజనుల మీద చిత్తశుద్ధి లేదు. ఈ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2014లో కూడా అధికారంలో రావడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తానన్నారు. అప్పుడు ఇవ్వలేదు. గిరిజన నిరుద్యోగులకి, ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులకు మోసం చేశారు. ఇప్పుడు కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడం కోసము నిరుద్యోగులకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తానన్నారు. ఇది శుద్ధ అబద్ధం. మరి ఎప్పుడు కల్పిస్తారని కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2025లో మీరు అధికారంలో వచ్చి డిఎస్సి తీసారు, కానీ గిరిజనులకి అది అందని దాక్షగా మిగిలిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయినవండి, మాజీ ఎంపీ
గుట్టడి మాధవి గారైనా, భాగ్యలక్ష్మికి మాజీ ఎమ్మెల్యే వారైనా, చెట్టి పాల్గొన్న గారైనా అప్పట్లో నోరు మెదపలేదు. ఇప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గిడ్డీశ్వర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి దొన్నుదొర గారు, బీజేపీ నాయకుడు కానీ, ఇప్పుడున్నటువంటి మత్స్యలింగం ఎమ్మెల్యే గారు కానీ, అలాగే పాడేరులో ఉన్నటువంటి విశ్వేశ్వరరాజు గారు కానీ, అలాగే జనసేనలో ఉన్నటువంటి ఉంపూరు గంగులయ్య గారు కానీ, మెగా డిఎస్ తీస్తే 4000 పోస్టులు గిరిజనేతరులకు గిరిజన ప్రాంతంలో భర్తీ చేస్తే నోరు మెదపలేదు. వీళ్ళు ఎందుకు? మనకు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 5-6 లక్షల మంది గిరిజన నిరుద్యోగులు క్వాలిఫై ఉంటే 4000 మంది గిరిజనేతరులను ఇక్కడ తీసుకొచ్చి భర్తీ చేస్తుంటే నోరు మెదపలేదు, నోరు మూసుకుని ఉన్నారు. మరి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి నాయకులకు మీరు గెలిపిస్తే గిరిజన యువత మీ భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది. ఇది మేల్కోండి. గిరిజనులకు మోసం చేయడమే బీజేపీ ఎజెండా. బీజేపీతో జతకట్టిన పార్టీలన్నీ కూడా గిరిజనులకు మోసం చేయడమే. ఇప్పటికైనా గిరిజనులు మేల్కోవాలి. గతంలో చూస్తే ఏకలవ్య పాఠశాలలో ఆంధ్ర రాష్ట్రంలో లేరు నిరుద్యోగులు అన్నట్టుగా హర్యానా రాష్ట్రం నుండి ఎంత దౌర్భాగ్యం, 156 మందికి వాళ్ళకి ఇక్కడ గిరిజన ప్రాంతంలో రిక్రూట్మెంట్ చేశారు. వాళ్ళకి క్వాలిఫై లేనటువంటి వారు గిరిజన ప్రాంతంలో వాళ్ళ భాష మన గిరిజన విద్యార్థులకు అర్థం కాక సతమతం అవుతున్నారు. మన గిరిజన నిరుద్యోగులు ఇక్కడ వేలాది మంది, లక్షలాది మంది క్వాలిఫై ఉంటే ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసి చాలా దౌర్భాగ్యం బీజేపీ ప్రభుత్వం. ఆ బీజేపీ ఎంత గిరిజనులకు అన్యాయం చేస్తుంది అంటే ఆ బీజేపీ పార్టీతోనే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ జత కట్టడం వలన గిరిజనుల హక్కులు చట్టాలు చాలా దుర్వినియోగం అవుతుంది. దీన్ని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా బీజేపీ పార్టీ కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్నటువంటి మోసాలను మనం తీసుకెళ్ళగలగాలి. కాంగ్రెస్ పార్టీ దేశానికి అండ. కాంగ్రెస్ పార్టీ లేకపోవడం అధికారంలో వారికి ఇష్టానుసారంగా మన గిరిజనులు రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో పెడుతూ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలను అణగదొక్కుతున్నారు. ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఘనత మహాత్ముని పేరే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరే తొలగించడం చాలా దుర్మార్గం. అది ఒక చట్టం. గిరిజన ప్రాంతంలోనే గిరిజనులకు అది ఒక వరం లాంటిది. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉన్నటువంటి శ్రీమతి చైర్పర్సన్ గౌరవ సోనియా గాంధీ గారు లెఫ్ట్ సిపిఐ సిపిఎం పార్టీ కార్మికుల పక్షాన్ని నిలబడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపకల్పన చేసే 2005లో ఆ చట్టాన్ని స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఐఎస్ అధికారుల బృందంతో అనేక మంది దాన్ని ఒక గిరిజనుల ప్రత్యేకంగా రూపకల్పన చేస్తే నేడు వచ్చినటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వము దానిని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకుంది. ఇది ఎంతవరకు సబబు అనేది ఈరోజు మనము ఇక్కడున్న గిరిజన కూటమి నాయకులకు ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ గిరిజన కూటమి నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అలాగే వైసీపీ నాయకులు కూడా మనం ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా నేటితో 2 సంవత్సరాలు అయింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ గిరిజనులకు నెరవేర్చాలి. గిరిజన రాబోయే డిఎస్సి తీయక ముందే గిరిజనులకు 100% రిజర్వేషన్, గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత చట్టం తీసుకొచ్చిన తర్వాతనే డిఎస్సి తీయాలని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.
గతంలో డిఎస్సిలో గిరిజనేతరులకు 4000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వారందరూ కూడా వారి మైదాన ప్రాంతంలో తిరిగి పంపేయాలనేది కూడా మా యొక్క నిర్ణయం. నేడు పీజీ బీఈడీ చేసి పట్టణాల్లో ఏ ఉద్యోగం దొరకక హోటల్లో పనిచేస్తున్నారు గిరిజనులు. పాడేరులో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగులకి అక్కడ చీపురు పోస్టులు ఇస్తున్నారు. మైదాన ప్రాంతం నుండి తీసుకొచ్చి జియో నంబర్ 3 లేకపోవడం వలన ఆ మెడికల్ కళాశాలలో ఉన్నతమైనటువంటి పోస్టులు ఇస్తున్నారు. అంటే గిరిజనులు ఒక చీపురు పోస్టులకే పరిమితమయ్యారు. ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో గిరిజన నిరుద్యోగులు ఒక చీపురు పోస్టుకే పరిమితమయ్యారా అని కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీ నెరవేర్చి గిరిజన ప్రాంతంలో గిరిజన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేని ఎలా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి ఈ సందర్భంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి గిరిజన నాయకులకు కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. కూటమి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. కూటమి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ముఖ్యమంత్రి వారిలో గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన అమలు చేయాలి. ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. గిరిజన నిరుద్యోగ వృత్తి కల్పించాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. గిరిజన కూటమి నాయకులు స్పందించాలి. బీజేపీ నాయకులు స్పందించాలి. టీడీపీ నాయకులు స్పందించాలి. జనసేన నాయకులు స్పందించాలి.